హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప మంచము పట్టిన కోడలు. రైతుకు చేసిన వాగ్దానమును యజమానుడు మరిచిపోలేదు. ఐస్బర్గ్ చేరిన వెంటనే అన్ని ఏర్పాట్లు చేసెను. యజమానుడు పంపిన బండి వచ్చినది. తన తల్లిదండ్రులను కౌగిలించుకొని కన్నీరు విడిచెను కుమారుడు. అయినను తన తల్లిదండ్రులు తమ చివరి దినములోనైనను సంతోషముగా గడుపుట మంచిదేనని తలంపుతో ధైర్యము తెచ్చుకొని వారిని సాగనంపెను. కోడలు కూడా ఎంతో ఆనందించెను. ఖర్చు మిగులునని ఆమె తలంచెను. అంతేకాదు, వారు ఇక మీద ఆస్తిని అనుభవించుటలో అడ్డురారని కూడా ఆలోచించెను. అయితే కోడలి ఆశకు భంగము కలిగెను. 3 నెలలకు ఒకసారి రైతుకును ఆయన భార్యకును చెందవలసిన రాబడి ప్రభుత్వ ఆఫీసులో తప్పక చెల్లించవలనని అనే ఆజ్ఞను యజమానుడు పంపెను. ప్రభుత్వం వారు నిర్ణయించిన పైకము కొంచెమైనను ఎక్కువగానే ఉండెను. రాజాజ్ఞను బట్టి కోడలు అదిరిపడెను. ఇంత డబ్బు కట్టితేరాలా? అంతా వారికిచ్చిన తరువాత మనము జీవించుట ఎట్లు? ఎక్కడనే ఉండినను ఇంత ఖర్చు కాదే అని ఆమె విలపించుచుండెను. అయితే రైతు కుమారుడు రాజాజ్ఞను బట్టి తనలో తాను సంతోషించెను. కోడలు పేరాసకు త్వరలోనే ఫలితము లభించెను. ఆమె అన్యాయమైన వడ్డీకి అప్పు ఇచ్చి ఉండెను. అప్పు పుచ్చుకున్నవాడు వడ్డీ ఇవ్వలేదు, అసలు కూడా ఇవ్వలేదు. భర్తను బలవంతము చేసి అతని మీద దావా వేయించెను. కోర్టు కేసు కొన్ని సంవత్సరములు జరిగెను. తమ ఆస్తులను ఒకటి తరువాత ఒకటి అమ్మి కోర్టు కేసు కొనసాగించిరి. అయినను ఇచ్చిన అప్పును తిరిగి పొందలేకపోయిరి. కోర్టు ఖర్చుల నిమిత్తము ఆస్తి యావత్తు అమ్ముకొనవలసి వచ్చెను. సరి అయిన వేళకు భుజింపక మనోవేదనతో బాధపడిన కోడలు జబ్బుపడెను. కొందరు శ్రేష్టమైన వైద్యుల యొద్దకు ఆమెను తీసుకొని వెళ్ళుటకు భర్త ప్రయత్నించినను ఆమె నిరాకరించెను. కేవలము డబ్బు ఖర్చు అగునని భయపడుటే దీనికి కారణము. తక్కువ ధరలో ప్రయోజనము లేని మందులను వాడుట వలన జబ్బు అధికమాయెను. వ్యాధి ముదిరినప్పుడు ఆమె మంచము పట్టిన స్థితిలో ఉండెను. కోడలను గూర్చి వినిన పాస్టర్ ఆమెను కలుసుకొనుటకు వెళ్ళెను. ఆయన మేరీకి సహాయపడిన వ్యక్తి అనే కారణము చేత ఆమె ఆయనను కలుసుకొనుటకు నిరాకరించెను. మరణావ్యవస్థలోనూ ఆమె గర్వము, అసూయ మారలేదనే విచారముతో తిరిగి వెళ్ళెను పాస్టర్. తన పాడుబుద్ధులను బట్టి పతనమైన కోడలు విచారముతోనే ఒకరోజు నశించెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.